మనతో పాటు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఇక రాగిడి లక్ష్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇక ప్రచార సరళి ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా గత కొద్దిసేపటి క్రితమే ఆయన నామినేషన్ దాఖలు కూడా చేశారు. ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు ఎన్నికలలో అనేది అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్ నమస్తే. ప్రధానంగా ఇప్పుడే నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది. మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ప్రజలు 4 నెలలనే ఒక 4 సంవత్సరాల నరకయాతన అనుభవించారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 4 నెలలు అయింది. మరి ఈ 4 నెలల్లో వచ్చిన 100 డేస్లనే అన్నీ ఏవైతే ప్రామిసులు చేసినో అని చేస్తా అని చెప్పారు. ఏ ప్రామిస్ చేయలేదు. 6 గ్యారంటీలు అన్నారు, వాటికి వారంటీ లేదు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఇంతకుముందు ఏదైతే కేసీఆర్ గారు మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే స్కీమ్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇవాళ నత్తనడక నడుస్తున్నాయి. ఈ రోజున రైతు బంధు కూడా పడే పరిస్థితి లేదు. మరి ఎవరికైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది మరి ఈ ప్రభుత్వం నడపలేదు, ఈయన రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రాన్ని నడపలేడు. మరి నడిపే వ్యక్తి అంటే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరిని చూసుకున్న వ్యక్తి అంటే కేసీఆర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ. ఈసారి మనం తెలుసో తెలియకనో సరే కొందరు ఎమ్మెల్యేల మీద ఏదైనా మనకు నెగిటివ్ థింకింగ్ ఉండి మనం ఈ ఒక్కరిని ఓడగదామంటే ఇన్ని ఓడిపోయారనే ఫీలింగ్లో ప్రజలు ఉన్నారు. కమిట్మెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ, కమిట్మెంట్ అంటే కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారిని మళ్ళీ ఇప్పుడు ఆశీర్వదించాలి. పార్లమెంట్ ఎలక్షన్లలో ఆశీర్వదించాలని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. మా దగ్గరనైతే మా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎక్కడ ప్రజల దగ్గర పోయినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా మంచి మెజార్టీతోటి మరి పోయినసారి 3,55,000 మెజార్టీ ఎట్లయితే ఇచ్చిర్రో అసెంబ్లీలో అదే మెజార్టీ కంటే ఎక్కువ కూడా మరి ఈసారి మెజార్టీ ఇస్తారని చెప్పి సార్ ప్రధానంగా దేశంలోనే ఇది అతిపెద్ద పార్లమెంటు స్థానం. దీనికి సంబంధించి ఈ 3 పార్టీలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ యొక్క పార్లమెంటు పరిధిని చూస్తున్న సందర్భం కనబడుతోంది. మీ ప్రధానంగా మీకు ప్రత్యర్థి ఎవరంటే మీరు ఏం చెప్తారా సార్? మేమంటే మాకు ప్రత్యర్థి లేరు అనుకుంటాం. ఎందుకంటే 3,50,000 ఓట్లతో గెలిచాం కదా. సరే ఈరోజు అనుకోవచ్చు ఏంటంటే మాకు ప్రత్యర్థి ఏదైనా ఉంటే బీజేపీ ఉండొచ్చు. కాంగ్రెస్ గురించి మేము పట్టించుకోము. ఎందుకు కాంగ్రెస్ గురించి పట్టించుకోమంటే ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రజలకు ఏడపోయినా కూడా మీరు కూడా స్టడీ చేయవచ్చు, మీరు కూడా సర్వేలో అది చేయవచ్చు. ప్రజలందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరి మా గురించి ఫైట్ చేస్తారని మేము గెలిపించడం. ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్కి రాలేదు, ఏ అసెంబ్లీకి కూడా రాలేదు, ఏ నియోజకవర్గానికి వచ్చి పనిచేయలేదు. మరి అలాంటి ఆయనకు మేము అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన కొడంగల్ వచ్చిన రేవంత్ రెడ్డిని గెలిపిస్తే మాకేం జరగలేదు, డెవలప్మెంట్ కూడా ఏముండదు. ఇప్పుడు కూడా వీళ్ళంతా బయట నుంచి వెళ్ళి వచ్చి ఇది ఖాళీ ఉందని చెప్పి వస్తున్నారు. మరి ఎవరైతే స్థానికంగా ఉండి ప్రజలతో ఉంటారో వాళ్ళ కోటేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సార్ ప్రధానంగా రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే నిజంగా మీరు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? నేను స్థానికంగా ప్రజాక్షేత్రంలో ఉండేవాడిని. గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలలో ఉన్నా. నేను ఈ రోజున ఎంపీ అయితే ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి నేను ప్రజలలో లేకుండా లేను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా నాకు ఏ పొజిషన్ వచ్చినా రాకున్నా 25 సంవత్సరాలు నిత్యం నేను ప్రజలలో ఉన్నా. ప్రజలు నన్ను 4-5 కాన్స్టిట్యున్సీలలో చాలా దగ్గర నుంచి గుర్తుపెట్టారు. నాకు జరిగిన అన్యాయానికి మొన్న ఈ మధ్యన నాకు జరిగిన అన్యాయానికి తప్పకుండా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. అట్లే ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పడమే కాకుండా ప్రజల గురించి ఇంతకుముందు నేను ట్రస్ట్ నుంచి ఇప్పటివరకు దాదాపు వేలాది మందికి నేను సహాయం చేసిన, వేలాది మంది నేను చదివించిన ఎడ్యుకేషన్ పరంగా. అలాగే వేలాది మందికి ఎవరికైతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వేలాది మందికి నేను ఆపరేషన్ చేయించడం జరిగింది. అట్లే వేలాది మంది మహిళలకు నేను జీవనోపాధి చేయించిన. మరి ఎన్నైతే స్లమ్స్ ఉన్నాయో ప్రతి స్లమ్లో మెగా మెడికల్ క్యాంపులు పెట్టినా వాళ్ళకు ఉచితంగా అన్ని సర్వీసులు చేసిన. అదే కాకుండా జాబ్ మేళా లాంటి ఎందరికో యువతకు నేను జాబ్ మేళా ద్వారా నేను జాబులు పెట్టించిన. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించని రెడీ ఉన్నారు. నేను రేపు ఎంపీ అయిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో మరి కంటోన్మెంట్ విషయంలో రోడ్ల విషయంలో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళు చేయలేదు. అట్లా మల్కాజ్గిరిలో అన్ని గేట్లు ఉంటాయి, రైల్వే గేట్స్, వాళ్ళు చేస్తా అన్నారు, చేయలేదు. ఇంకోటి మరి ఉప్పల్ కారిడార్ విషయంలో కూడా చేస్తున్నారు, చేయలేరు. మళ్ళీ కొత్త కారిడార్ విషయంలో కూడా ఏదైతే మన శాంక్షన్ ఉందో దాని విషయం అనుకోండి. అదే కాకుండా మరి ఎంఎంటీఎస్ ట్రైన్ల విషయం అనుకోండి, మెట్రో ట్రైన్స్ విషయమే అనుకోండి. మళ్ళీ లింక్ రోడ్స్ ఏదైతే ఇప్పుడు త్రిబుల్ ఆర్ కొత్తగా త్రిబుల్ ఆర్ అవుతుంది, దాని కూడా నేషనల్ హైవే రోడ్స్ అవసరం ఉంటుంది.
దాన్ని కూడా ఎంఎంటీఎస్ లాంటి ట్రైన్ రైళ్లు కూడా చేయడానికి, అదే కాకుండా సెంట్రల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా ఫైట్ చేయడానికి నేను పార్లమెంట్లో ఫైట్ చేయడానికి ముందుంటా అని చెప్తాను. గెలుస్తాననే ధీమా ఉంది కదా, ఎంతవరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? ఇంతకుముందు 3,50,000 మెజార్టీ వచ్చింది మాకు అసెంబ్లీ సెగ్మెంట్లో. దానికంటే ఒక్క ఓటన్నా ఎక్కువ వస్తాను.